అండి ఈ రోజు ఉగాది స్పెషల్ గా తెల్లారి లేసి వీడియో చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది అంటే పచ్చడి కోసం, మెయిన్ ఉగాది అంటే పండగ కోసం పక్కన పెట్టిన ఒక ఉగాది పచ్చడి కోసం బాగా లైక్ చేసిన వాళ్ళు ఎంతమంది అన్నారు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే నాకు ఉగాది పచ్చడి అంటే చాలా పిచ్చి. నాకు అది ఉగాది పచ్చడి చేయడం రాదు, కానీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మన ఈదుల్లో పంచితే మాత్రం ఇంటి వరకు వస్తే గిన్నెలు ఖాళీ చేసి వదిలేస్తాను. అందులో మా అమ్మ స్పెషల్ గా నా కోసం ఉంచుతుంది అనమాట. అందుకే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ మామిడికాయలు అంటారా, ఈ మామిడికాయలు చూసారు కదా, ఎన్ని మామిడికాయలు ఉన్నాయి చూసారు కదా. ఈ మామిడికాయలన్నీ సింగపూర్ లో మామిడికాయలు కొన్ని పచ్చడి పెట్టాలంటే చాలా కష్టం. ఈ మామిడికాయలు అయితే ఒక అన్నయ్య నాకు తెచ్చిచ్చారు. అన్నయ్య అంటే ఇక్కడ నాకు తెలిసిన ఒక అన్నయ్య. ప్రేమతో పిలిస్తే బంధం ఉంటుంది, కోపంతో పిలిస్తే శత్రువు ఉంటుంది అనేది అర్థానికి ఇదే. ఆ అన్నయ్య నాకు ఇన్ని మామిడికాయలు తెచ్చిచ్చాడు. ఇవన్నీ మనం అయితే ఉగాది పచ్చడి చేయడానికి అవుతుంది. సాధారణంగా ఉగాది పచ్చడి కావాల్సిన అదే వేప పువ్వు అలాంటి వస్తువులు అయితే మనకి ఇక్కడ దొరకవు. కనీసం మామిడికాయ ఆకు కూడా దొరకడం చాలా కష్టం. అందుకే నా విధంగా నా స్టైల్లో నేను ఏ రకంగా పచ్చడి చేస్తున్నానో చూడండి. మొత్తానికి నా స్టైల్లో పచ్చడి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, చిటికెడు ఉప్పు వేసి, చిటికెడు కారం వేసి, కొంచెం పంచదార వేసి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఎందుకంటే ఇలాగ మామిడికాయలు దొరికాయంటే మా అమ్మ ఈ మాదిరిగా మాకు చేసి ఇచ్చేది. ఇది మా పచ్చడి, మా స్టైల్లో చేసుకున్న పచ్చడి. ఎందుకంటే నాకు ఉగాది పచ్చడి చేయడం రాదు. చూసారు కదండి, ఈ మాదిరిగా నేను ఈ రోజు ఉగాది స్పెషల్ పచ్చడి చేసుకున్నాను. ప్లీజ్ మీరు ఏ మాదిరిగా చేసుకున్నారు, అక్కలు చెల్లెళ్ళు సింగపూర్ లో ఉన్న వాళ్ళు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.